మన తిరుమల శేషాచలం అటవీ ప్రాంతంలో ఉన్నటువంటి పూల మొక్కలు కావచ్చు, చెట్లు కావచ్చు, అదేవిధంగానే వన్యమృగాలకు సంబంధించి ఆ ఘట్టం అంటే ఏమేమి ఉంటాయో వాటన్నిటిని కూడా తెలిసే భక్తులందరూ కూడా తెలుసుకునే ప్రయత్నం చేయడానికి ఇక్కడ ఈ రకంగా ఏర్పాట్లు చేయడం జరిగింది. మనం తిరుమలకు వచ్చిన భక్తుల కోసం టీటీడీ ఉద్యానవన శాఖ చేసినటువంటి ఏర్పాట్లు చాలా అద్భుతంగా ఉన్నాయని మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే తిరుమల శేషాచలం కొండలన్నీ కూడా మొత్తం 7 కొండలతో ఉంటుంది కాబట్టి మొత్తం ఫారెస్ట్ అంతా కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. లోయలు కావచ్చు, దట్టమైన కొండలు కావచ్చు, ఇట్లా రకరకాలుగా ఎన్నో రకాల వృక్ష సంపద అంతా కూడా ఉంటుంది. అదేవిధంగానే జంతు సంపద కూడా అత్యంత అద్భుతంగా ఉంటుంది. చిరుతలు, ఇట్లా వన్యమృగాలకు సంబంధించి ఇట్లా ఏనుగులు, ఇట్లా జింకలు, ఇట్లా కనితలు, ఇట్లా రకరకాల జంతువులు, రకరకాల అరుదైనటువంటి జంతువులంతా కూడా పునుగు పిల్లులు, ఇట్లాంటివన్నీ కూడా తిరుమల శేషాచలం అటవీ ప్రాంతంలో ఉంటాయి. అయితే మన అడవుల్లో ఏమి ఉంటుంది అనేది ఇప్పటి వరకు కూడా చాలామందికి భక్తులకు తెలియదు. అవన్నీ కూడా తెలిసే విధంగా కూడా టీటీడీ ఉద్యానవన శాఖ, ఫారెస్ట్ అధికారులు వీళ్ళందరూ కూడా కలిసి ఫ్లవర్ ఎగ్జిబిషన్ ప్రాంతంలోనే మన తిరుమల కొండలకు సంబంధించి ఏమి ఉన్నాయో అవన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఒకసారి మనం చూడొచ్చు. అవన్నీ వాటితో పాటు తిరుమల ఘాట్ రోడ్లకు సంబంధించి కూడా నమూనాను ఏర్పాటు చేశారు. కాలిబాట మార్గం కావచ్చు, అదేవిధంగానే తిరుమలకు సంబంధించి 2 ఘాట్ రోడ్లు కూడా ఏ విధంగా ఉంటాయి, ఏ విధంగా స్వామివారు దగ్గరికి వెళ్ళాలంటే నడుచుకుంటూ వెళ్ళే మార్గం ప్రస్తుతం మనం చూస్తున్నాము. ఇంకోటి వచ్చి తిరుమలకు సంబంధించి అంటే రెండవ ఘాట్ రోడ్డు, ఇది గరుడ సర్కిల్. ఇప్పుడు మనం ప్రస్తుతం అలిపిరి దగ్గర ఉండేటటువంటిది. ఎక్కడి నుంచి చెకింగ్ పాయింట్ నుంచి కూడా నేరుగా తిరుమలకి వెహికల్స్లో వాహనాల్లో వెళ్ళొచ్చు. వాహనాలు వెళ్ళే సందర్భంలో అటవీ ప్రాంతంలో ఏ విధమైనటువంటి జంతువులు ఉంటాయనేది కూడా అక్కడ మొత్తం కూడా వాటిని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇవంతా కూడా చాలా అద్భుతంగా వార్షిక బ్రహ్మోత్సవాల సందర్భంగా టీటీడీ ఉద్యానవన శాఖ, ఫారెస్ట్ ఉద్యానవన శాఖ ఇదంతా కూడా ఇలాంటి డిఫరెన్స్ ఏర్పాట్లు చేస్తూ చరిత్రలకు సంబంధించి ఇంకా కూడా మనం చూద్దాం. ఇంకా ఏమేమి కార్యక్రమాలు టీటీడీ ఏర్పాట్లు చేసింది. తిరుమలకు సంబంధించి స్వామివారి బ్రహ్మోత్సవాల సందర్భంగా భక్తుల సందర్శనార్థం భక్తుల్ని సంతృప్తిపరిచే విధంగా టీటీడీ ఎన్నో రకాల ఏర్పాట్లు చేసిందని మనం చెప్పొచ్చు.